హాయ్ అండి, నేను మీ విజయ. ఈరోజు వచ్చేసి సంక్రాంతి స్పెషల్ ముక్కనం రోజుని ముక్క కొరకాలంటారు కదా, దానికోసం చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈజీగా టేస్టీగా చూపించబోతున్నాను. పెప్పర్ చికెన్ ఫ్రై అనమాట. ఈ శీతాకాలంలో ఇలా పెప్పర్తో చికెన్ ఫ్రై చేసుకుంటే మనకి తేడా లేకుండా, ఈ పెప్పర్ వేయడం వల్ల గొంతులో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పెప్పర్ చికెన్ ఫ్రైని ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సంక్రాంతి అంటే భోగి రోజున సున్నుండలు తినాలని, సంక్రాంతి రోజు అరిసెలు తినాలని, కనుమ రోజు బూరెలు తినాలని, ముక్కనుమ రోజు ముక్క కొరకాలని, ఇలా మన పెద్దలు శాస్త్ర ప్రకారంగా రకరకాలుగా మనకి ఎన్నో పరిచయం చేశారు. ఇప్పుడు నేను ముక్కనుమ రోజు ముక్క కొరకడం ఎలాగా అన్నది చూపించబోతున్నాను. దానికోసం ఒక అరకిలో చికెన్ తెచ్చుకుని అందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పేస్ట్, కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకుని చిక్కటి పెరుగుని బాగా చిలికి ఇందులో కలుపుకుని దీన్ని మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో గంట పాటు ఉంచుకుంటే ఈ ఉప్పు, కారం, పసుపు అన్నీ ముక్కలోకి బాగా దిగి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చూస్తున్నారుగా, ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి, ఉప్పు, కారం, పసుపు, పెరుగు, కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకుని, ఒక స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకుని దీనిలో బాగా కలిసేలా బాగా ఇలా రబ్ చేసుకుంటూ కొద్దిగా కరివేపాకు కూడా వేసి కలుపుకుని దీన్ని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మిరియాల పొడి కూడా వేసి దీన్ని కూడా కలిసేలా కలిపి ఫ్రిడ్జ్లో ఒక గంట పాటు ఉంచుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందన్నమాట. ఈ మిరియాల పొడి దగ్గు జలుబులు రాకుండా చూస్తుంది, వేడి చేస్తే చలువ చేస్తుంది, చలువ చేస్తే వేడి చేస్తుంది అనమాట. అందుకు మధ్య మధ్యలో ఇలా మిరియాల వంటల్లో చేర్చుకుంటే చాలా ఆయిల్, 2 స్పూన్లు నెయ్యి వేసుకుని బిరింజి ఆకు, ఒక గుప్పెడు పుదీనా ఆకు వేసుకుని దీన్ని నూనెలో బాగా ఫ్రై అవనివ్వాలి. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చీలికలుగా చీలుకుని ఈ ఆయిల్లో వేసి ఇది పూర్తిగా వేగిపోకుండా ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇది మిగతా సగం చికెన్తో పాటు ఫ్రై అయిపోతుంది అనమాట. అందు గురించి ఉల్లిపాయలు మొత్తం వేగించకుండా ఇలా సగం వేగిన తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసి ఈ ఆయిల్లో ఉల్లిపాయలతో పాటు ఒక 6 నుంచి 8 నిమిషాల పాటు 10 నిమిషాల పాటు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. చూస్తున్నారుగా, ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న కప్పు వాటర్ వేసుకోవాలి. ఫ్రై అంటున్నారు, వాటర్ వేస్తున్నారు అనుకోకండి. ఇప్పుడు ముందు చికెన్ ఇలా వాటర్తో ఉడికి తరువాత ఆయిల్లో ఫ్రై అయితే సూపర్గా లోపల నుంచి స్మూత్గా పైన క్రంచీగా సూపర్ టేస్ట్గా ఉంటుంది. చూస్తున్నారుగా, ఇలా వాటర్ వేసి ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు కలుపుకుంటూ మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఉడికించుకోవాలి. ఇది ఉడికేటప్పుడే కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తే ఆ కొత్తిమీర రసం కూడా అందులోకి దిగి ఆ ఫ్లేవర్ పట్టి సూపర్ టేస్ట్గా ఉంటుంది. చివరిలో మళ్ళీ మనం కొత్తిమీర ఎలాగో వేసుకుంటాము, కొద్దిగా పుదీనా వేసాము, కొత్తిమీర కూడా వేసామన్నమాట, బిరింజి ఆకు కూడా వేసాం. ఇలా మొత్తం ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ముక్కనుమ రోజు ముక్క కొరకాలంటారు కదా, ఒక ముక్క కొరకడం కాదండి, ఇలా చికెన్ చేసుకున్నారంటే ముక్కలు మొత్తం రైస్ మానేసి ముక్కలే కొరికేస్తారన్నమాట. అంత టేస్ట్గా ఉంటుంది. చూస్తున్నారుగా, ఇలా వాటర్ అంతా ఎగిరిపోయి అది ఫ్రై అయిపోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ చివరికి వచ్చిన తర్వాత మూత పెట్టవసరం లేకుండా ఇలా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి. చూస్తున్నారుగా, ముక్క ఎంత స్మూత్గా ఉడికిందో. ఇప్పుడు ఇది ఆయిల్లో వేగితే సూపర్ టేస్ట్ వస్తుందన్నమాట. చూస్తున్నారుగా, ఇలా దగ్గరే ఉండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పెప్పర్ చికెన్ ఫ్రై చాలా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. కారం ఎక్కువగా వేసేసుకోకుండా ఇలా మధ్య మధ్యలో మనం కొన్ని వెరైటీలని మార్చుకుంటూ చేసుకుంటే కూడా మనకి వంటకాలు బోర్ కొట్టకుండా ఉంటాయి కదా. చూస్తున్నారుగా, ఇలా మొత్తం ఫ్రై అయిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన ఈ కన్సిస్టెన్సీలో ఉప్పు కొద్దిగా టేస్ట్ చూసుకుని సరిపోకపోతే కొద్దిగా ఉప్పు పైనుంచి మిరియాల పొడి కూడా చల్లుకుంటే సూపర్గా ఉంటుంది. నేను మిరియాల పొడి చల్లిన క్లిప్పు మిస్ అయింది. చివరిలో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా ఉప్పు మిరియాల పొడి చల్లుకుని ఇలా డిష్ అవుట్ చేసుకుంటే పెప్పర్ చికెన్ ఫ్రై రెడీ అండి. దీన్ని జీడిపప్పు వేయించిన పచ్చిమిర్చితో ఎంజాయ్ చేస్తే మొత్తం ముక్కలే కొరికేస్తారండి ముక్కనుమ రోజున.
రైస్ కూడా తినకుండా. ఇది బిర్యానీకి కానీ రైస్కి కానీ చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది. సాంబారు సైడ్ డిష్గా పెట్టుకున్నా చాలా సూపర్గా ఉంటుంది. చాలా ఈజీగా ఇంట్లోనే పెప్పర్ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూశారు కదా. నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వంటకం ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ అండి. వీడియో చూసిన వాళ్ళు ఒక్క లైక్ ఇవ్వండి.